చాలామంది ఇలా ఒత్తిలో ఇలా వస్తే తీసి పడేస్తారు ఏంటోలే అన్నట్టుగా. అది నిజం కాదు. చాలా వరకు కూడా 100లో 70% మందికి ఇవి రావు ఇట్లాగా. మరి ఎప్పుడు వస్తాయి అంటే, మనం అమ్మకి చేసిన పూజ అమ్మకి నచ్చింది, అమ్మ సంతోషించింది, మనం పెట్టిన నైవేద్యాలు అమ్మ తీసుకుంది, హ్యాపీగా ఫీల్ అయింది, అది మన పూజ కరెక్ట్ వేలోనే వెళ్తుంది. చాలామందికి తెలియదు ఈ విషయం. అసలు పోనీ ఒకసారి గమనించండి, ఏమన్నా పిచ్చి పిచ్చి షేపులు రావచ్చు కదా, అలా వస్తాయా? రావు. చాలా వరకు లవ్ సింబల్స్ వస్తాయి. లవ్ సింబల్ అంటే ఏంటి? ప్రేమ. ప్రేమ అంటేనే అమ్మ. అంతే. లవ్ సింబల్స్, ఓంకారాలు, దేవుళ్ళకి సంబంధించిన గుర్తులే వస్తుంటాయి ఎక్కువ. శంకు ఆకారాలు వస్తాయి, చామంతి పూలు, గులాబీ పూలు. అసలు చెప్పుకుంటూ పోవాలి కానీ అమ్మ ప్రేమకి అంతలేదు. మనం అమ్మ వైపు అమ్మకి ఏదైనా చేయాలి, అమ్మకి ఏదైనా వండి పెట్టాలి, అమ్మకి ఈరోజు దీపం వెలిగించాలి, అయ్యో ఈరోజు అమ్మకి దీపం వెలిగలేదే, అమ్మ కోసం ఆలోచిస్తే చాలు. మనం ఒక్క అడుగు వేస్తే ఆమె మన వైపు 10 అడుగులు వేస్తుంది. కానీ మనం వెయ్యం. మనకి ఎంతసేపు ఈ ఫోన్లు చూసుకోవడానికి, నిద్రపోవడానికి, నైట్ ఏమో 12 దాకా పడుకోము, ఉదయం ఏమో 8 దాకా లేము. అలా తయారయ్యారు. అమ్మ వైపు ఒక్కసారి అడిగేసి చూడండి, ఎంత బాగుంటుందో.